హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను రాజమండ్రి సిటీలో ఉన్నా. సో ఈరోజు అంతా రాజమండ్రి సిటీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఒక్క రోజులో రాజమండ్రి సిటీలో ఏమేమి చూడాలి అవన్నీ ఈ వీడియోలో చెప్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రాజమండ్రి వెళ్ళడానికి మనకి ట్రైన్ బెస్ట్ ఆప్షన్. సికింద్రాబాద్ నుంచి చాలా ట్రైన్స్ ఉన్నాయి రాజమండ్రికి. సో అందులో ఏదో ఒక ట్రైన్ తీసుకుంటే చాలా ఈజీగా రాజమండ్రి రీచ్ అయిపోతారు. నైట్ సికింద్రాబాద్లో బయలుదేరితే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మీరు రాజమండ్రి వెళ్ళిపోతారు. రాజమండ్రి రీచ్ అయ్యి హోటల్లో చెక్-ఇన్ చేశాను. ఈ వ్యూస్ చూస్తున్నారు కదా, ఇది నా హోటల్ విండో నుంచి తీసిన ఫొటోస్. చాలా బాగున్నాయి. నేను రాజమండ్రి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 5:30 అయింది. సో ఇంకా ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక ఇమ్మీడియట్గా ఫ్రెష్ అప్ అయిపోయి నా ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేశా. ఇది చూడండి, నా హోటల్ ముందు ఈ వ్యూ. ఇది చాలా బాగుంది. రాజమండ్రి బ్రిడ్జ్ ఆ మార్నింగ్ 6 o'clock టైంలో చాలా ప్లెజెంట్గా ఉంది వ్యూస్. అసలు ఏ సౌండ్ లేకుండా, ఎటువంటి ఆ నాయిస్ లేకుండా, వెహికల్ సౌండ్ లేకుండా చాలా బాగుంది. ఫస్ట్ నేను రాజమండ్రిలో ఉన్న ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్లోకి ఎంటర్ అవుతుంటేనే అసలు స్పెక్టాక్యులర్ వ్యూస్. అసలు ఈ టెంపుల్ చూడండి, ఈ రాజగోపురం కానీ, ఇది కొంచెం నార్త్ అండ్ సౌత్ మిక్స్డ్ స్టైల్ కన్స్ట్రక్షన్లా ఉంది. ఈ విశాలమైన ప్రాంగణంలో చాలా బాగా కట్టారు. ఇది ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ అంట. నేను ఉజ్జయిని ఎప్పుడు వెళ్ళలేదు కానీ, సో అక్కడ కూడా ఇట్లాగే ఉంటుందని చెప్పారు. ఈ టెంపుల్ విశేషం ఏంటంటే, గర్భగుడి ఉంటుంది కదా టెంపుల్లో, గర్భగుడికి 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయి. అంటే మనం ఏ సైడ్ నుంచి అయినా స్వామిని దర్శనం చేసుకోవచ్చు. శివలింగం కూడా చాలా పెద్దగా ఉంది. అసలు ఆ శివలింగము 4 వైపులా 4 నందులు. ఎక్కడైనా గర్భగుడిలో ఒకటే ద్వారం ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్కి ఎదురకుండా, కానీ ఇక్కడ 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. అది మాత్రం చాలా వెరైటీగా ఉంది. నేను ఎక్కడ ఏ టెంపుల్లో చూడలేదు అసలు. దర్శనం అయిపోయి బయటికి వచ్చాను. బయటికి రాగానే ఎదురుకుండా ఇక్కడ శివలింగం ఉంది అభిషేకం చేసుకోవడానికి. అట్లాగే లెఫ్ట్ సైడ్ శనేశ్వర ఆలయం ఒకటి ఉంది. రైట్ సైడ్ ఒక యాగశాల ఉంది. యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అట్లాంటివి జరుపుతారనుకుంటా. ఈ స్టైల్ ఎక్కువ తమిళనాడు టెంపుల్స్లో కనిపిస్తూ ఉంటుంది మనకి. చాలా బాగుంది. ఈ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా యూనిక్గా ఉంది. నెక్స్ట్ నేను ధవళేశ్వరం బ్యారేజ్ చూడడానికి వెళ్ళాను. బాగుంది. బ్యారేజ్ పైన ఈ రోడ్డు, ఒక సైడ్ గోదావరి. ఇక్కడి నుంచే గోదావరి కిందకి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఈ ధవళేశ్వరం బ్రిడ్జిని ఇక్కడ జనాలు రాజమండ్రికి రావడానికి వెళ్ళడానికి యూజ్ చేస్తున్నారు. అయినా ఇది కూడా చిన్న చిన్న వెహికల్స్, మీన్స్ బైక్స్, కార్లు తప్ప పెద్ద వెహికల్స్, లారీలు లాంటివి అయితే ఏం కనిపించలేదు. బస్సులు కూడా ఈ బ్రిడ్జ్ మీద కనిపించట్లేదు. చాలా పాతదైపోయింది. మనల్ని పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తున్నారు ఈ బ్రిడ్జ్ మీద నిలబడి సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటుంటే. సో ఇది చూడండి, ఇక్కడ గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి గోదావరి వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. ఒక సైడ్ మాత్రం ఫుల్ వాటర్, గోదావరి ఫుల్ వాటర్తో కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి ఏమవుతుందంటే గోదావరి నది ఇట్లా డౌన్లోకి వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ ఇటు సైడ్ ఎంత వాటర్ కనిపిస్తున్నాయో మనకు, దీనికి ఆపోజిట్ సైడ్లో అసలు వాటరే ఉండవు, మొత్తం శాండ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ కెమెరా టర్న్ చేశాను చూడండి, అసలు నీళ్ళే లేవు ఇక్కడ. మేబీ డ్యామ్ ఓపెన్ చేస్తే నీళ్ళు ఇట్లా వెళ్ళి సముద్రం లోపల కలుస్తాయి అనుకుంటా. ఏదో సార్ ఆర్థర్ కాటన్ విగ్రహం పెట్టారు ఇక్కడ. సో ఈ విగ్రహం పెట్టడం ఓకే. సో ఇది చాలా వీడియోలో చూపిస్తారు. రాజమండ్రిలో ఏ వీడియోలో అయినా సార్ ఆర్థర్ కాటన్ విగ్రహం ఒకటి కనిపిస్తుంది. ఈ ధవళేశ్వరం బ్యారేజ్ చూపిస్తారు, అన్నీ ఓకే. దీని తర్వాత దీని పక్కనే ఒకసారి చూడండి, గౌతమ మహర్షి విగ్రహం ఒకటి ఉంది. ఇప్పుడు చూపిస్తున్నా, ఇదిగో. ఈ గౌతమ మహర్షి విగ్రహం మాత్రం ఎవ్వరూ చూపించారు. అసలు గోదావరి నది భూమి మీదకి వచ్చిందే గౌతమ మహర్షి తపస్సు చేయడం వల్ల వచ్చింది. నేను చాలా రాజమండ్రి వీడియోస్ చూశాను కానీ ఎవరు అసలు ఇది అసలు చూపెట్టారు ఈ పార్ట్. ఫస్ట్ గోదావరి నది ఇక్కడ రావడానికి కారణం ఈయన తపస్సు చేసి గోదావరి నదిని భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత ఆ నీళ్లు బంగాళాఖాతంలో కలవకుండా, వేస్ట్ అవ్వకుండా ఆర్థర్ కాటన్ బ్యారేజ్ కట్టారు. నెక్స్ట్ ఆర్థర్ కాటన్ మ్యూజియంకి వెళ్ళాను. సో ఇదిగే మ్యూజియం ఇక్కడ. సో చూడండి, పిల్లలకి పెద్దవాళ్ళకి సపరేట్ కాస్ట్ ఉంది.
సో అట్లాగే లోపలికి వెళ్ళడానికి మనకు విత్ కెమెరా అయితే పర్మిషన్ ఇవ్వలేదు, దానికి సపరేట్ ఛార్జ్ పే చేయాలన్నారు. మనమే సో మనమే గాడి తీసుకుని లోపలికి వెళ్తున్నాం అన్నమాట. నెక్స్ట్ నేను జనార్దన స్వామి టెంపుల్కి వెళ్ళాను. ఇది కొంచెం ఎత్తులో ఉంది, హైట్లో ఉంది, అంటే మరీ రోడ్డు మీద కాకుండా చిన్న గుట్ట ఉండి దాని మీదకి కొన్ని మెట్లు ఉన్నాయి. ఇది పాత సినిమాల్లో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ రాజమండ్రిలో షూటింగ్ అట్లా జరిగినప్పుడు ఏవో 2-3 సినిమాల్లో ఈ లొకేషన్ కనిపించింది నాకు. ఎగ్జాక్ట్గా నేమ్స్ ఆ మూవీస్ నోటెడ్ రావట్లేదు సరే కరెక్ట్ టైంకి. స్థల పురాణం ఒకటి పెట్టారు ఇక్కడ. సో ఎక్కువ జన్మాష్టమికిను శ్రావణ మాసంలోనూ అట్లాగే కార్తీక మాసంలోనూ ఈ టెంపుల్కి ఎక్కువ వస్తారంట, ఇక్కడ పంతులు గారు చెప్పారు. సో మీరు ఈ టెంపుల్కి వెళ్ళాలంటే 10:30 లోపే వెళ్ళాలి, ఆ తర్వాత టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. చూడండి వ్యూస్ ఎంత బాగున్నాయో. ఈ టెంపుల్ వెనకాల నుంచి ఇక గోదావరి రివర్ ఇట్లా కనిపిస్తుంటుంది. నెక్స్ట్ నేను కందుకూరి ప్రకాశం పంతులు అదే కందుకూరి వీరేశలింగం గారి ఇంటికి అయితే వెళ్ళాను. కందుకూరి వీరేశలింగం గారి ఇల్లు అంట ఇది. సో ప్రజెంట్ దీన్ని టౌన్ హాల్ అని పిలుస్తున్నారు. చిన్న చిన్న మీటింగ్లు అట్లాంటివి జరుగుతాయి రాజమహేంద్రవరంలో. సో ఆయన ఇంటిని మీటింగ్ హాల్గా మార్చేశారు. కందుకూరి వీరేశలింగం కళాభారతి, అదే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అట్లాంటివి జరుగుతాయి ఇక్కడ. బాగానే ఉంచారు ఆయన ఇల్లును. ఐ థింక్ ఇదంతా మళ్ళీ కట్టినట్టున్నారు. మేబీ ఇదంతా పాత కన్స్ట్రక్షన్. ఇది ఆయన ఇల్లు. బ్రహ్మ సమాజం వాళ్ళకి ఏదో ప్రార్థనా మందిరం ఏదో ఉంది. ఈ టాయిలెట్స్ కూడా మళ్ళీ కొత్తగా కట్టినట్టున్నారు. మొత్తానికైతే ఇది కందుకూరి వీరేశలింగం గారి ఇల్లు. నెక్స్ట్ రత్నం పెన్స్కి వెళ్ళాను. ఇది రాజమండ్రిలో చాలా ఓల్డ్ పెన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక ఈ పెన్నులు చూసారు కదా, తాతల దగ్గర కనిపించేవి ఇవి ఎక్కువ. ఇది అయిన తర్వాత లంచ్ చేద్దామని ఇక్కడ ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఉంది రాజమండ్రిలో. గోదావరిలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ కట్టారు రీసెంట్గా. సరే టేస్ట్ చేద్దామని వెళ్ళాను. దీని పేరు ఆహ్వాన. టేస్ట్ అయితే బాగానే ఉంది. కాకపోతే నేను ఆంధ్ర ఫుడ్ దొరుకుతుందని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా, కానీ బిర్యానీలు ఇట్లాంటివి ఎక్కువగా ఉన్నాయి. ఈ రెస్టారెంట్కి వెళ్ళే రూట్లో రాజమండ్రిలో పుట్టి ఫేమస్ అయిన వాళ్ళ కొంతమంది విగ్రహాలు పెట్టారు. ఘంటసాల గారు, అట్లాగే రాజబాబు, ఆ పక్కన శోభన్ బాబు, ఎస్వి రంగారావు, ఆ పక్కన బాపు రమణలు, ఆ పక్కన రేలంగి, ఇట్లా కొంతమంది సినీ ప్రముఖుల విగ్రహాలు అయితే పెట్టారు. నేను లంచ్ ఫినిష్ చేసుకునేసరికి ఈవినింగ్ 4:30 అయింది. ఆ తర్వాత నేను అక్కడి నుంచి ఇస్కాన్ టెంపుల్ వెళ్ళాను. రాజమండ్రిలో ఇస్కాన్ టెంపుల్ అనేది చాలా స్పెషల్. ఎందుకంటే ఇట్లా బ్లూ కలర్లో చాలా తక్కువగా అనిపిస్తుంది. మనం హైదరాబాద్లో అయినా బెంగళూరులో అయినా ఇంకా వేరే చోట్ల కూడా ఇస్కాన్ టెంపుల్స్ చూసుంటాము, కానీ ఎందుకో ఇది మాత్రం నాకు చాలా వెరైటీగా అనిపిస్తుంది. సో కాసేపు ఇదంతా ఈ బ్లూ కలరు ఇట్లా చూస్తుంటే మనం కాసేపు జోధ్పూర్ సిటీలో ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుంటుంది. నేను మా ఫాదర్ని తీసుకుని వెళ్ళాను. చూడండి ఎట్లా సీరియస్గా చూస్తున్నారు. టెంపుల్ ఇన్సైడ్ వ్యూ ఇది. నెక్స్ట్ పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాను. సో ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. సో చూడండి గోదావరి ఈవినింగ్ టైంలో ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి ఎట్లా కనిపిస్తుందో చాలా బాగుంది. రాజమండ్రిలో స్పెషల్ ఏంటంటే మార్నింగ్ కన్నా ఈవినింగ్ చాలా బాగుంటుంది. సో ఎక్కడి నుంచి చూసినా గోదావరి కనిపిస్తుంటుంది. ఆ వ్యూస్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంటాయి ఈవినింగ్ టైంలో. చూడండి ఎంత బాగున్నాయో. ఈ టెంపుల్లో దర్శనం తొందరనే అయిపోయింది. సో లోకల్ క్రౌడ్ చాలా తక్కువ వస్తారనుకుంటా ఈ టెంపుల్కి. పర్వాలేదు, టెంపుల్ బాగుంది, దర్శనం కూడా తొందరగానే అయిపోయింది. ఆ తర్వాత అసలు స్టార్ట్ అయింది మాకు. ఇక్కడి నుంచి గోదావరి హారతి ఇస్తారు కదా, ఆ లొకేషన్కి వెళ్ళాము. చూడండి ఈవినింగ్ లొకేషన్స్ అసలు ఎలా ఉన్నాయి ఇక్కడ.
అసలు ఎంతసేపు చూస్తున్నామో, ఎలా ఉన్నాయో. అందుకే అన్నారు ఈవినింగ్ టైంలోనే బాగుంటుందని చాలామంది అన్నారు. సరే నేను డే మొత్తం కవర్ చేద్దామని అనుకున్నా, కానీ ఈవినింగ్ ఎందుకు బాగుంటుంది అనేది ఇక్కడ ఈ గోదావరి బ్రిడ్జ్ దగ్గర యూస్ చేస్తుంటే మాత్రం అసలు నోట్లో మాటలు రావట్లేదు, ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇది గోదావరి మాత విగ్రహం. అట్లాగే కృష్ణానదికి కూడా ఉంటుంది. ఓన్లీ మన సౌత్ సైడే ఇట్లా నదికి విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడే గోదావరి నిత్యహారతి ఇస్తుంటారు. సరే ఇంకా అట్లా గోదావరిలోకి వెళ్ళిపోయి స్నానం చేసి ఆ తర్వాత బోటింగ్ చేసి హారతి ఇదిగో ఇస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చేసాము. సో గోదావరి హారతి మాత్రం చాలా బాగుంది. నేను గంగా హారతి చూశాను కాశీలో, ఆ తర్వాత ఇక్కడ గోదావరి హారతి చూస్తున్నా. రాజమండ్రి వెళ్తే మాత్రం ఈ గోదావరి హారతి అస్సలు మిస్ అవ్వకండి, చూడడానికి చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ ఒక 1 అవర్ ముందే వెళ్ళాను, అసలు ఎవరూ లేరు, ఏంటి అసలు గోదావరి హారతికి ఎవరు రావట్లేదు అనుకున్నా. కానీ హారతి ఇచ్చే టైంకి మొత్తం నిండిపోయినారు. సో ఇక్కడ లోకల్ వాళ్ళకి తెలుసు ఏ టైంకి హారతి ఇస్తారనేది. కొంచెం ముందు వెళ్తే మనం దగ్గర నుంచి చూడొచ్చు. ఇది ఆఫారా రెస్టారెంట్. మార్నింగ్ లంచ్ చేశాను కదా ఇక్కడే. సో ఇది డే వ్యూ కన్నా నైట్ వ్యూ చాలా బాగుంది. ఈ లైటింగ్తో గోదావరి నది మధ్యలో చాలా బాగుంది. ఇది ఫినిషింగ్ టచ్. సో అది ఫ్రెండ్స్, ఇప్పటిదాకా రాజమండ్రి సిటీని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసి ఇప్పుడే రూమ్కి వచ్చాను. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.